తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఒక ధర్మ సందేహం. మనం ఇదివరకు రోజుల్లో అయితే బాగా అంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అంత పెరుగు ఇవ్వండను, అంత ఉప్పు ఇవ్వండో, పప్పు ఇవ్వండో అడిగేవాళ్ళు. ఇవాళ రేపు ఉందా అది? అడగట్లే కదా, జెప్టోలు ఉన్నాయి కదా, టక్ మన 2 నిమిషాలు వచ్చేస్తాయి. మేము అడిగేవాళ్ళం కాఫీ పొడి, మేము ఇచ్చేవాళ్ళం కాఫీ పొడి. ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి ఏదైనా వస్తువు వేసి ఇవ్వటం, అది కూడా చాలా మందికి కదా. అయితే ఇవాళ నేను అడగాలనుకున్నది ఏమిటి అంటే, ఇటువంటివి కాదు కానీ అసలు మన చేత్తో మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడని వస్తువులు ఏమిటి, తీసుకోకూడని వస్తువులు ఏంటి మన చేత్తో? ఉప్పు, నూనె ఇవి మాకు తెలుసు, ఇంకేమన్నా నీ గూఢంగా మాకు తెలియనివి ఏమైనా ఉన్నాయా, చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఇవ్వడము అని అంటే నాకు ఎంత బాగా అసలు భలే అనిపిస్తుంది. ఇంట్లో ఊరగాయ పెట్టడం, ఆవకాయ మాగాయ పెట్టడం అంటే ఇప్పుడు పచ్చడైంది. అది పచ్చడి ఊరగాయ అన్న కూడా అనడం కూడా రాదు. ఏం చేస్తాంటే మామిడికాయ పచ్చడేమిటి, పచ్చడి కాదే అది, ఊరగాయ అనాలి. అలా పెట్టుకుంటే అసలు సైకిల్ మీద వెళ్ళి నూనెలు తెచ్చిన వాళ్ళని తెస్తున్నట్టే ఉండేవాళ్ళని తెలుసా. పప్పు నూనె తెలిసిన రోడ్ మీద దొరికేదే, అక్కడికి వెళ్ళి తీసుకుని రావాలన్నమాట సైకిల్ మీద. ఎంత పోసినా నూనె సరిపోదే ఆవకాయకి ఒక్కొక్కసారి, అంత అట్లా ఉండేది. కలిపిన తర్వాత తిరిగేసి జాడీలోకి ఎత్తేటప్పుడు అందరికి కొంచెం కొంచెం లైన్లో వాళ్ళందరికీ ఇవ్వడము. మా అమ్మని బేబీ అనే పిలిచేవాళ్ళు. లైన్లో అందరూ బేబీ ఆవకాయ వేస్తే ఎంత బాగుంటుందో అని అనుకునేవాళ్ళు అనమాట. అట్లా ఆ ఆప్యాయత, అనురాగాలు అసలు ఇచ్చి పుచ్చుకోవడాలు పోయాయి అసలు లేవు. ఇవాళ ఆవకాయ ఇస్తే అందులో నువ్వుల నూనె వేసారు కాబట్టి మనం తీసుకోకూడదు అనే పరిస్థితుల్లోకి వచ్చాం మనం. నిజమా? ఆవకాయకి నువ్వుల నూనె ఉంటుంది కాబట్టి. మీరు తీసుకుంటారా, తీసుకోరా? మీకోసం అని చేయిస్తున్నా నేను. తీసుకుంటాను, తీసుకోను. భలే ఉన్నారు. అమ్మకి చెప్పి పెట్టాను కూడా. అదే అంటున్నా, నువ్వుల నూనె ఉందని చెప్పి ఆవకాయ తీసుకొని పరిస్థితులు. నువ్వులు షాపులో నువ్వులు చేతికిస్తుంటే వాడిని కింద పెట్టనే పరిస్థితి. నాకు తెలిసి నూనె తీసుకోరని తెలుసు. ఉప్పు ఒకటి చేతికి అందించాం. ఎందుకు అనంటే డబ్బుతో సమానం. ఎందుకు, ఇది వరకు పూర్వము మన దగ్గర డబ్బుని ప్రింటింగ్ లేనప్పుడు ఉప్పుని మారకంగా వాడుకునేవాళ్ళం అనమాట. కాబట్టి ద్రవ్యం కిందకి, డబ్బు కిందకి వాడుకునేవాళ్ళం. కాబట్టి ఉప్పు ఇస్తే డబ్బుతో సమానం అనా. అందుకని చేతికి ఇవ్వకూడదు. కాబట్టి అట్లా. అయితే మనం ఈ మధ్య కాలంలో చేసింది ఏంటి అంటే, ఇంత పోకడలకి పోవద్దు. పెరుగు ఒకటి సాయంత్రం అయిన తర్వాత ఎవరికి తోడు అని అనకూడదు. ఎవరి దగ్గరికన్నా తీసుకునేటప్పుడు కూడా కొంచెం పెరిగిస్తారా అని అనాలి కానీ తోడు అనకూడదు. అలాగే ఎందుకు అంటే పెరుగు కూడా లక్ష్మీదేవితో సమానం. చీపుర్లు ఒకటి 3-4 చీపుర్లు ఇంట్లో ఉన్నాయి. ఇంకా కొత్త మనం స్టాక్ కొనుక్కొని పెట్టుకుంటున్నాం కదా, అలా మా ఇంట్లో కొత్తది ఉందండి మీరు వాడుకోండి అని చెప్పి ఇవ్వకూడదు. పాత చీపురు సైతము మనము దాన్ని జాగ్రత్తగా చెత్తలో వేయకుండా చెట్లలో వేయడం అనేది బెస్ట్. ఎందుకంటే చీపురు కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి. మరి ఉప్పుని ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే, మనం శుక్రవారం నాడే ఉప్పుని కొనుక్కోవాలి, శనివారం నాడు చీపురుని కొనుక్కోవాలి. ఓకే, ఈ 2 ఫాలో అయితే బాగా కలిసి వస్తుంది. చీపురు చాట ఒక దగ్గర ఉండకూడదు, గొడవలు అవుతాయి. మరి ఇంకా ఏవేవి వస్తువులు ఇవ్వాలి, ఏవేవి మనం తీసుకోకూడదు అంటే గనక, మనం తీసుకోకూడదు నూనె ఒకటి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నూనె అనేది తీసుకోకూడదు ఎవరి దగ్గర. ఒట్టి నూనె తీసుకోకూడదు. అలాగే అంటే నువ్వుల నూనె అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వుల నూనె కాదు, మామూలుగా వాడకంలో వచ్చిన ఆయిల్స్ కూడా మనం ఉట్టిగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. 10 రూపాయలు ఇచ్చేయటం ఏదో చేయాలి అంటే, అసలు నూనె అనేది తీసుకోవద్దు. అసలు తీసుకోవద్దు. ఇప్పుడు అమ్మగారింటి నుంచి తెచ్చుకుంటున్నాం అనుకోండి, నూనె ప్యాకెట్ మామూలుగా కొంతమందికి ఉంటుంది, అమ్మ ఇప్పుడు ఆవకాయల సీజన్ పెట్టుకో, లేకపోతే చేతి మీదకి వేసుకోండి అని చెప్పి ఇచ్చేస్తే పర్వాలేదు. అమ్మ దగ్గర నుంచి ఏమి కాదు, బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు. సరే, నూనె అనేది తీసుకోకూడదు. అట్లాగే మనం ఏ వస్తువు ఇవ్వకూడదు అని అంటే గనక, మీరు ఫ్రీగా ఎవరికి కూడా బంగారం అనేది ఇవ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి.
బయట వాళ్ళకే. అంటే మరీ ఇప్పుడు గిఫ్ట్లు అవి ఇవ్వడం అనేది ఏం జరగట్లేదు అనుకో. ఆ రోజుల్లో అయితే బంగారం మాత్రం ఫ్రీగా ఇచ్చేవారు కాదు, ఒక రూపాయో 2 రూపాయలు ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. అలాగే మీరు ఎవరికైనా పర్స్ ఇస్తున్నారు గిఫ్ట్గా, ఖచ్చితంగా దాంట్లో 10 రూపాయలు 11 రూపాయలు పెట్టే ఇవ్వాలి. ఉత్తి పర్స్ ఎవ్వరికి ఇవ్వకూడదు అనమాట. మీరు ఎవరి దగ్గరైనా పర్స్ తీసుకుంటున్నా కూడా దాంట్లో 1 రూపాయి పెట్టి అమ్మా అని చెప్పి అడిగి తీసుకోవాలి. అది తల్లైనా సరే ఉత్తిగా పర్సు మీరు చేతులతో తీసుకోకూడదు. దాంట్లో ఏదో ఒకటి డబ్బు అనేది ఖచ్చితంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మనము ఇంకేం వస్తువుల గురించి ఇప్పుడు పుట్టింటి నుంచి తీసుకునేటప్పుడు అన్ని ఇచ్చేస్తూ ఉంటారు. అసలు సంక్రాంతికి వెళ్ళారు అనుకోండి, గోల్డ్ అంతా ప్యాకెట్లో వచ్చేస్తే బాగా ప్యాకింగ్ వస్తుంది. తల్లి ప్రేమతో ఇస్తూ ఉంటుంది కదా. పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోకూడదు. పుట్టింటి నుంచి అన్ని తీసుకొచ్చుకోవచ్చు. ఒక పొయ్యి కొనుక్కో, అసలు పొయ్యికి ఇదిగో అని చెప్పి ఇవ్వకూడదు. పర్వాలేదమ్మా నేను కొనిస్తాను, నాకు 10 రూపాయలు ఇచ్చేయని కూడా అనద్దు. ఖచ్చితంగా గొడవడం నేను చూశాను నేను చాలా సందర్భాల్లో. అయితే నల్ల పూసలు సైతం తల్లి చేయించకూడదు. అత్తగారు వాళ్ళే చేయించాలి నల్ల పూసలు, లేదా భర్త చేయించాలి. తల్లిగారింటి నుంచి తర్వాత నల్ల పూసలు తెచ్చుకోకూడదు. ఎప్పుడైతే పెళ్లిలో గుప్పిచ్చి ఇస్తారు చూసావో అవి కూడా మగ పెళ్లి వారే తీసుకొని వస్తారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తల్లిగారింటి నుంచి నల్ల పూసలు మాత్రం తీసుకోకూడదు. ఓకే, బ్యూటిఫుల్. ఈ విషయాలు కొంచెం దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య కాలంలో నేను వింటున్న మాట, వెండిని గిఫ్ట్ గా ఇవ్వకండి అని చెప్తున్నారు. మరి అదే రేట్లు పెరిగిపోయినా రేట్లు పెరగక ముందు కూడా 2.5 లక్షలు ఉంది. మరి అసలైనా వెండి ఇస్తే చాలా మంచిది, కలిసి వస్తుంది. వెండి ఎవరికన్నా ఇస్తే కలిసి వస్తుంది. లక్ష్మీదేవి వెండిలో, బంగారంలో ఎంతైతే ఉంటుందో వెండిలో కూడా అంతే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వెండిని ఎవరికైనా ఇవ్వచ్చు, అదేం తప్పేం లేదు. చాలా సందర్భాల్లో నేను ఇచ్చాను, నాకు మంచి జరిగింది కానీ చెడేం జరగలేదు. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. డెఫినెట్గా ఇది బాగా ఉపయోగపడుతుంది. తెలియక ఒకవేళ అంటే మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే మా అమ్మగారు చెప్పారు కదా అని గుర్తు రావచ్చు. చాలా బ్యూటిఫుల్. అసలు ఇంకొకటి రేపు నేను చెప్పాను చూడు, మా అమ్మ బొబ్బట్లు చేస్తే లెక్క పెట్టేది, అంకులు ఆంటీ పిల్లలు 8 ఇవ్వమ్మా వాళ్ళకి అని, అలా లెక్క పెట్టి ఇచ్చేది, మనిషికి 2 అని చెప్పి. ఇప్పుడు మనం ఇస్తే తీసుకుంటే అమ్మ వాళ్ళు ఏం చేశారు, ఏం రెమెడీ చేశారో మనకి ఇస్తున్నారు అనే లెవెల్కి వచ్చాం మనము. ఇచ్చిపుచ్చుకోవడము అనేది, నేబర్హుడ్ అనేది ఎప్పుడో పోయిందనే చెప్పాలి. మళ్ళీ అలాంటి ప్రేమాప్యాయతలు అంటే దూర ప్రాంతాల్లో ఉండేవారు తల్లిదండ్రులు, అవునా కాదా? ఫోన్లు ఏమీ లేని సందర్భాల్లో లెటర్ మాత్రమే అదేంటి కుశల ఆడుకోవడానికి, కమ్యూనికేషన్. అప్పుడు పక్కింటి వాళ్ళే తల్లిదండ్రులు, పక్కింటి వాళ్ళే అక్క చెల్లెళ్ళు. ఆ రోజులు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు మనకి మళ్ళీ ఎప్పుడు వస్తాయో నాకైతే తెలియదు. నిజంగా ఎంత బాగుండేదో అప్పుడు. అసలు స్కూల్ నుంచి మేము వచ్చేస్తామన్న భయం ఉండేది కాదు మా అమ్మకి. పక్కమ్మ గారు వాళ్ళ ఇంట్లో ఉండండి, లేకపోతే పద్మాతమ్మ గారు వాళ్ళ ఇంట్లో ఉండండి. నేను ఎప్పుడన్నా లేట్ వస్తుంటే నాన్నకి లెటర్లు అవి ఇవ్వడానికి వెళ్తూ లేట్ అయ్యేది ఒక్కొక్కసారి. ఉండేవాళ్ళం మేము, అలానే ఉండేవాళ్ళం. స్కూల్ నుంచి వచ్చామని చెప్పి వాళ్ళ అన్న పరవాణం పెట్టడం, బిస్కెట్స్ ఇవ్వడం, ఏదో ఒకటి చేసేవాళ్ళు. అట్లా ఆ నేబర్హుడ్ అనేది మళ్ళీ మన పిల్లలు ఎంజాయ్ చేయలేరనే అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ పక్కన ఎవరు ఉన్నారో తెలియదు మనకి. మన నైబర్హుడ్ ఉందిగా ఫోన్, అదే అంతకన్నా పెద్ద నైబర్హుడ్ ఏముంటుంది. దిస్ ఇస్ ఎవ్రీథింగ్. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.